శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ 16 కలల సంపూర్ణుడను. సత్యమైన, చైతన్యమైన, విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఆత్మనైన నా మెరుపు నలువైపులా వ్యాపింపచేసే అంత సేవాదారి ఆత్మను నేను. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 19/2/2026। आज का हेडिंग मीठे बच्चे। अभी भारत कास आम सारी दुनिया पर बृहस्पति की दशा बैठनी है। बाबा तुम बच्चों द्वारा भारत को सुखदाम बना देता है। సో ఈ రోజు బాబా భారతదేశం పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి తెలుసు, ఒక 100 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే అసలు ఎలా ఉండేది భారతదేశం. 50 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎలా ఉండేది, 100 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎలా ఉండేది, మన యాన్సెస్టర్స్ చెప్పినవి ఎలా ఉండేవి. ఒకప్పుడు భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది, సతో ప్రధాన అవస్థలో ఉండేది. అలాంటి భారతదేశం పైన బృహస్పతి దశ అనేది కూర్చుంది. మరి పిల్లలైన మన ద్వారా పరమాత్మ అదే సుఖధామాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నారు. అంటే ఏంటి, భారతదేశాన్ని స్థాపన చేయాలి అంటే మరి దేశంలో ఉన్న ఆ సోల్స్ కూడా ఆ విధంగా తయారు అవ్వాలి కదా. తయారు అవుతే కదా అలాంటి ప్రపంచంలో ఉండటానికి కనీసం ఆ సోల్ దగ్గర ఒక శక్తి అనేది ఉంటుంది. ఒకప్పుడు గోల్డెన్ ఏజ్డ్ వరల్డ్ ఉండేది. ఒకప్పుడు డివైన్ డైటీస్ ఉండేవారు. ఒకప్పుడు ప్యూర్గా ఉండేవారు. దాన్నే సుఖధామం అని అంటారు. సో అలాంటి ప్రపంచాన్ని పరమాత్మ మళ్ళీ స్థాపన చేస్తున్నారు పిల్లల ద్వారా, పిల్లల కోసం. प्रश्न, 16 कला संपूर्ण बनने के लिए तुम बच्चे कौन सा पुरुषार्थ करते हो? योग बल जमा करने का पुरुषार्थ करते हो. 16 కలలతో అంటే ఈ సోల్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ గా ఉండే స్టేజ్ 16 కలల సంపూర్ణత అని అంటారు. ఈ సోల్ కి కావలసిన ప్రతి ఒక్క కళ అనేది సంపూర్ణంగా ఉంటుంది. అది ఎప్పుడు పాసిబుల్? మనలో యోగం అనే బలం ఉంటే, మెడిటేషన్ పవర్ ఉంటే, ఈ బుద్ధిని పరమాత్మతో సదా కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సోల్ అనేది రీఛార్జ్ అవుతుంది. యోగ బలం అనేది ఉంటుంది. ఈ యోగ బలంతో నేను ఆత్మ 16 కలల సంపూర్ణంగా అయిపోతాను. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నారు, దే దాంతో చూటే గ్రహణ్. బయట కూడా ఎవరైనా దానం బాగా చేస్తే మనలో ఉన్న గ్రహణం తొలగిపోతుంది, పాపం తొలగిపోతుంది అంటారు. మరి ఇక్కడ కూడా మీ దగ్గరున్న నాలెడ్జ్ అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ట్రెజర్స్ ని మీరు ఇతరులకి దానం చెయ్యండి. దానం చేయడం అంటే తెలియని వారికి చెప్పండి. ఆటోమేటిక్ గా మీలో ఉన్న గ్రహణం అనగా పాప కర్మలు అనేవి తొలగిపోతాయి. 16 కలల సంపూర్ణులుగా అయిపోతారు మనలో ఉన్న వికారాలను త్యాగం చేస్తే. సోల్ కాన్షియస్నెస్, దేహ అభిమాని స్థితి అంటే సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది మెయింటైన్ చేసినట్టయితే బాడీ కాన్షియస్నెస్,
శరీరం పైన భ్రాంతి ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. నేను ఆత్మ అంతటి సోల్ కాన్షియస్ స్టేజ్ లో సదా ఉంటున్నానా? ఎవరికైనా ఈ నాలెడ్జ్ వినిపించేంత స్థితిలోకి వస్తున్నానా, లేక నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానా, నా పైన నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానా, నాలెడ్జ్ యొక్క వాల్యూని నేను తెలుసుకుంటున్నానా అనేది చెక్ చేసుకోవాలి. मीठे मीठे रूहानी बच्चों ने अपनी रूहानी बाबा की महिमा सुनी है। तुम माता पिता, మీరే తల్లి, మీరే తండ్రి, మీరే సద్గురు, మీరే శిక్షకుడు అనే పాట ఏదైతే ఉందో, మరి పిల్లలైన మీకు తెలుసు ఆ పాట ఇప్పుడు పరమాత్మ యొక్క మహిమనే. ప్రాక్టికల్లో వారు తండ్రి రూపంలో వారసత్వాన్ని ఇస్తున్నారు, టీచర్ రూపంలో చదివిస్తున్నారు, సద్గురువు రూపంలో మనకి సత్యమైన గతిని ఇస్తున్నారు, మన కోసం సుఖధామాన్ని స్థాపన చేస్తున్నారు, మనల్ని ఆ సుఖధామానికి యజమానిగా చేస్తున్నారు. तो बच्चों को बहुत खुशी रहनी चाहिए है. మరి భగవంతుడు ఎలా ఉన్న వారిని అలా తయారు చేస్తున్నారు, మన ఈ ఆత్మలో మెడిటేషన్ యొక్క పవర్ ని నింపుతున్నారు అంటే మీరు అసలు ఎంత సంతోషంగా ఉండాలి. ఉంటుందా డే అంతా? అవుట్ ఆఫ్ 24 అవర్స్ డే అంతా హ్యాపీగా ఉంటుందా? ఐ బిలాంగ్స్ టు సుప్రీం ఫాదర్ అనే ఒక బేసిక్ పాయింట్ నేను గుర్తు పెట్టుకుంటున్నానా? చెక్ చేసుకోవాలి. పిల్లల భగవంతుడి మహిమ అపరం అపారమైనది. పరమాత్మ నుంచి వారసత్వాన్ని తీసుకుంటాం. మరి మన పైన బృహస్పతి దశ కూర్చొని పెట్టడానికి, మొత్తం ప్రపంచం పైన బృహస్పతి దశ కూర్చొని పెట్టడానికి పరమాత్మ వచ్చారు. సో ఇప్పుడు అందరిపైన ఏ దశ ఉంది? రాహు దశ ఉంది. కాబట్టి సోల్ ఇంత డిశ్చార్జ్డ్ గా అయిపోయింది. ఆత్మ 16 కలల సంపూర్ణంగా తయారు అవ్వాల్సింది. ఈ సమయంలో ఎవ్వరి ఆత్మలోనూ ఏ కల కూడా లేదు. बच्चों को बहुत खुशी रहनी चाहिए, ऐसे नहीं यहाँ खुशी बाहर जाने से गुम हो जाती है. సో బాబాయ్ వాళ్ళ హోంవర్క్ ఇస్తున్నారు, పిల్లలైన మీరు ఎంతో సంతోషంగా ఉండాలి. దీని అర్థం అది కాదు, ఇక్కడ మీరు సంతోషంగా ఉంటారు, మురళి వినేటప్పుడు సంతోషంగా ఉంటారు, బయటకు వెళ్ళగానే పనుల్లోకి వెళ్ళిపోతే సంతోషం మాయమైపోతుందని. ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే నేను నా లైఫ్ అంతా స్మృతి చేశాను, ఓ భగవంతుడా, ఏ గాడ్ అని వారిని మనం గుర్తించాము, పాయింట్ ఆఫ్ లైట్ ని మనం గుర్తించాము. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ డ్రామా ఇలాగే నడిచింది. ఈ విధంగానే మనకి రాజ్యాన్ని ఇచ్చారు. ఆహిస్తే ఆహిస్తే సబ్ పుకార్తే రహేగా, తుమారా యా స్లోగన్ నికల్తే రహేగా. మెల్లమెల్లగా అందరూ పిలుస్తూ ఉంటారు, మన నుంచి ఈ స్లోగన్స్ కూడా వస్తూ ఉంటాయి. एग्जाम्पल, जैसे इंदिरा गांधी कहती है एक धर्म एक भाषा एक राजाई, इसमें आत्मा कहती है ना. ఇందిరా గాంధీ ఒకటే ధర్మం, ఒకటే భాష, ఒకటే రాజ్యం ఉండాలి అని వారు కూడా కోరుకుంటారు. ఇదంతా ఎవరి గురించి? సోల్, ఆత్మ గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రపంచం అంతా ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఎప్పటికీ ఇలా ఉండదు, సమాప్తం అవ్వాల్సింది. ప్రతి ఒక్క ఆత్మ 16 కళలతో సంపూర్ణంగా అవ్వాల్సింది. అది కూడా ఎప్పుడు పాసిబుల్? యోగ బలంతోనే పాసిబుల్. మీలో ఉన్న వికారాలు, కామ వికారం అనే అవగుణాన్ని కూడా మీరు తొలగించుకోవాలి. బాడీ కాన్షియస్నెస్ అనేది కూడా తొలగించుకోవాలి. ఇప్పుడు సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. శరీరం పైన అంటే ఈ పెరిషబుల్ బాడీ పైన మీకు ఎంతటి మోహం ఉంది చెక్ చేసుకోవాలి. అంతటి బాడీ కాన్షియస్ ఉందా చెక్ చేసుకోవాలి. సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మీరు 16 కళలతో సంపూర్ణంగా అయ్యారు.
సంపూర్ణ దేవి దేవత డివైన్ పర్సనాలిటీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏ ఆత్మలో ఏ కళ అనేది లేదు. మరి అది లక్ష్మీ నారాయణల రాజ్యం. లక్ష్మీనారాయణల రాజ్యం అంటే డివైన్ సోల్స్ ఉండే ప్రపంచం, సత్యుగం. దేదాంతో చుట్టే గ్రహం. అందుకే మళ్ళీ చెప్తున్నారు, మీలో ఉన్న వికారాలు, నెగిటివిటీ ఇచ్చేసేయండి, గ్రహణం వదులుతుంది. మొన్నటి శివరాత్రి మురళిలో కూడా మనం ఇదే విన్నాం కదా. భగవంతుడు ఏం చెప్తున్నారు, నా పైన మీరు అక్కు ఫ్లవర్స్, జిల్లేడి పూలు ఏవైతే దేనికి వాడరో అవి నా పైన కురిపించండి. అంటే ఏంటి, మీలో ఉన్న నెగటివిటీ, వికారి ఆలోచనలు, చెడు సంకల్పాలను ఇచ్చేసేయండి. ఇది ఒక్కసారి ఇచ్చినది మళ్ళీ రిటర్న్ తీసుకోకండి అని అంటున్నారు. నేను ఆత్మ ఎంతటి పాత్రను అభినయం చేస్తున్నాను. ఇస్మే ఫస్ట్ క్లాస్ యాక్టర్స్ బిహేవ్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ సత్యుగం తీసుకుంటే లక్ష్మీనారాయణలతో పాటు వారి రాజ్యం కూడా ఉంటుంది కదా. ఫస్ట్ క్లాస్ యాక్టర్స్ కూడా అంటే ముఖ్యమైన యాక్టర్స్ కూడా వారే కదా. व्यापारी लोग चोपड़ी लिखता है तो उस पर स्वास्तिका निकलते हैं, गणेश भी पूजा करते हैं. మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, సృష్టి ఎలా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఏదైనా గళ్ళె ఓపెన్ చేసే ముందు గళ్ళె పైన స్వస్తిక్ అనేది గీస్తారు. స్వస్తిక్ 4 భాగాలు ఈక్వల్ గా ఉంటుంది. గణేష్ పూజ చేసేటప్పుడు స్వస్తిక్ అనేది గీస్తారు. మరి ఇప్పుడు మనం ఒక అనంతమైన స్వస్తిక్ అనేది తెలుసుకున్నాం. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈక్వల్ గా ఉండడం జరిగింది. जैसे जगन्नाथपुरी में चावल का झंडा रखता है, वह पक जाता है तो 4 भाग हो जाते, वह चावल का भी भोग लगाते क्योंकि यह चावल बहुत खाते हैं. ఎగ్జాంపుల్, జగన్నాథపురిలో బాగా అక్కడ అన్నం ఎక్కువగా తింటూ ఉంటారు. వారు అన్నం ఉడికించేటప్పుడు దాన్ని 4 భాగాలుగా చేస్తారు, ఉడికిస్తారు. ఆ 4 భాగాలది ఆ విధంగా అందరికీ ప్రసాదంగా పంచుతారు. దీనికి క్వైట్ ఆపోజిట్, జగన్నాథ్పురికి క్వైట్ ఆపోజిట్ శ్రీనాథపురి. అక్కడ ఎవ్వరు అన్నం అనేది తీయరు. అక్కడ ఏం చేసినా నెయ్యితో ఉడికిస్తారు. భోజన్ బనాతే హే, సఫాయి కా ముఖ్ బంద్ కర్ బనాతే హే. శ్రీనాథపురిలో భోజనం తయారు చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, శుభ్రం చేసే పని చేస్తున్నా కూడా నోరునిలా మూసేసుకొని వారు పని చేస్తారు. అంటే ఏంటి, వారు తయారు చేసే ఆ ప్రసాదానికి అంత రెస్పెక్ట్ అనేది ఇస్తారు. భగవంతుడికి ఒక భోగలాగా సమర్పణ చేస్తారు. మరి మీకు చాలా మందిని మీరు కూడా చూసుంటారు కదా, మార్గదర్శకులు, గైడ్స్ ని చూపిస్తారు కదా. वो बहुत बड़ी रहती है, बाबा को देखा हुआ है. మరి అక్కడ పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, మార్గదర్శకులు ఉంటారు, బ్రహ్మ బాబా కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర అనేది ఫిక్స్ అయిపోయి ఉంది. ఇస్కో ఫిర్ నిర్లేపికనా కిतना రాత్ దిన్ కా ఫరక్ హై. దీంట్లో 84 జన్మల పాత్ర ఫిక్స్ అయింది, సుఖం దుఃఖం పాత్ర ఫిక్స్ అయింది. మరి ఆత్మకి ఏది అంటుకోదు అని చెప్పడం ఎంత పెద్ద మిస్టేక్. ఈ పాయింట్స్ అన్ని మీరు బుద్ధిలో పెట్టుకోవాలి. దిన ప్రతిదినం పాయింట్స్ చాలా వస్తూ ఉంటాయి. పరంపిత పరమాత్మ ద్వారా సద్గతి అనేది తీసుకోవడానికి తీవ్ర పురుషార్థం అయితే మనం చేయాల్సిందే. సో ఈ విధంగా బాబా ధారణలో ఏం చెప్పారు, जो भी अंदर में कांटे है उसको जांच कर सब निकलना है. समयपुरी में चलने का रामपुरी में चलने का पुरुषार्थ करना है. లోపల ఏవైనా ముళ్ళు లాంటి ఆలోచనలు, సంకల్పాలు, కర్మలు, మాటలు జరుగుతున్నాయా, ముళ్ళు అంటే ఇతరులకి
నొప్పిని కల్పించేది, స్వయానికి నొప్పిని కల్పించేది. అలాంటి వ్యర్థం వైపుకైతే వెళ్ళటం లేదు కదా. రాంపురి అనగా సత్యుగంలోకి వెళ్ళటానికి పురుషార్థం చేస్తున్నాం కదా. ఈ అవినాశి జ్ఞాన రత్నాలతో వ్యాపారం అనేది చేయాలి అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉండాలి. అందరి కళ్యాణ భావన అనేది పెట్టడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. वरदानम, तमोगुनी वायुमंडल में अपना स्थिति एक रस अचल अडोल रखने वाले मास्टर सर्वशक्तिवान भव. ఎలాంటి డిస్టర్బ్డ్ తమోగుని వాయుమండలంలో కూడా మీ స్థితిని ఏకరసంగా అచంచలంగా స్థిరంగా చేసుకునేవారు మాస్టర్ సర్వశక్తివంతులు. स्लोगन, वरदाता बाप को अपना सच्चे साथी बना ले तो वरदान से झोली बच जाती है. పరమాత్మకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇంకొక పేరు వరదాత తండ్రి. వారితో కనుక క్లోజ్ గా ఉన్నట్టయితే మన ఈ బుద్ధిని, హృదయాన్ని వరదానాలతో జోలను నింపుతారు. నేను ఆత్మ. ఈరోజు మురళి ఒక హోంవర్క్. అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి, నేను పరమాత్మకు పిల్లవాడిని. సదా మన పైన మనం ఎంతో అటెన్షన్ అనేది పెట్టుకోవాలి. మన స్థితిని ఏకరసంగా, అచంచలంగా, స్థిరంగా తయారు చేసుకోవడానికి ఎంతో పురుషార్థం చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో సదా గుర్తుంటుందా, నాలో ఉన్న వికారాలను త్యాగం చేయాలి. సదా గుర్తుంటుందా, నేను ఒక శుద్ధమైన ఆత్మను. సదా గుర్తుంటుందా, ఆత్మనైన నేను ఇన్ని జన్మల వారసత్వాన్ని ఈ రూపంలో పొందుతున్నాను అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ. సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. మనసా వాచ కర్మన శుద్ధమైన వికారి ఆలోచనలను త్యాగం చేసి నిర్వికారి ఆత్మగా ఉండటానికి పురుషార్థం చేయాలి. నేను జ్ఞాని యోగి ఆత్మను. I, the soul, a divine personality, I always try to experience the divinity of myself. I, the soul, experience the connectivity of the Supreme Father all the time. He is my Father, teacher, and Sadguru. I am the God's favorite child. Always try to experience the positivity within me. Experience the power of the Supreme Father and be a powerful being. Shanti, Shanti, Shanti. I, the soul,
Experience the unlimited power from the Supreme Father. Spread that power to every part of this body and be a divine and a powerful being. Om Shanti.